వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈజ్ తేజస్వి. ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నాను. సో కనిపిస్తూ ఉన్నాయి కదా నా ముందు నా వెనక అంతా కూడా బంగారం మయం అనమాట. మొత్తానికైతే ఈరోజు నేను అమీర్పేట్ సిబిజే గోల్డెన్ డైమండ్స్కి వచ్చాను. జ్యువెలరీ కలెక్షన్ అయితే ఆసమ్ ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి. చక్కగా ఎదురుగా అంతా కాసుల పేర్లు, పెద్ద పెద్ద హారాలు పెట్టుకొని నుంచున్నాను. వెనకంతా నెక్లెస్లు, హారాలు ఉన్నాయి. సో మనం ప్రజెంట్ అయితే ఆషాఢ మాసం రన్ అవుతుంది. ఆషాఢ మాసంలో గోల్డ్ అనేది కొంచెం తక్కువగా కొంటూ ఉంటారు. పెద్దగా ముహూర్తాలు, శుభకార్యాలు ఎక్కువగా ఉండవు కాబట్టి. కానీ ఇక రాబోయేది శ్రావణ మాసం కాబట్టి ఇటు మనకి లక్ష్మీదేవి అంటేనే బంగారం వైపు అమ్మాయిలందరూ ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు కొందామా అని చెప్పి. అలానే శుభకార్యాలు కూడా ఇక రాబోతున్నాయి. గత 2-3 నెలల నుంచి శుభకార్యాలు కూడా లేవు కదా. ఇక శ్రావణ మాసం నుంచి శుభకార్యాలు కూడా జరగబోతూ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు తీసుకుందామని చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారు. మనకు శుభకార్యాలంటే ముందు గుర్తొచ్చేది బంగారమే. సో బంగారం రేట్లు కూడా ఈ మధ్య చాలా వరకు పెరుగుతూ వచ్చాయి. కానీ బడ్జెట్ సమావేశాల తర్వాత గోల్డ్ రేటు రోజు రోజుకి కొంచెం తగ్గుతుంది. ఈరోజు కూడా చాలా తగ్గిందని చెప్పాలి గోల్డ్ రేటు. మొత్తానికి ఈరోజు కాస్ట్ ఎలా ఉంది, అలానే సిబిజే గోల్డెన్ డైమండ్స్లో కలెక్షన్ ఏ విధంగా ఉంది, హారాలు, నెక్లెస్లు, వడ్డానాలు, బ్రైడల్ జ్యువెలరీ మొత్తం ఏ విధంగా ఉంది అనేది మీకు చూపించబోతున్నాను. అలాగే సిబిజే జ్యువెలర్స్లో మనకు ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి ఆఫర్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో పాటు సింహాచలం గారు ఉన్నారు. అవన్నీ కూడా మనకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈరోజు నమస్తే అండి. ఈరోజు మీకు మాకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెడీ కదా అండి? మాది లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. యాంటిక్లో సరికొత్త కలెక్షన్స్ వచ్చాయి. లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ బాగా వచ్చాయి. ముత్యాల సెట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. షార్ట్ నెక్లెస్లు, జుమ్కాలు, బ్యాంగిల్స్, వడ్డానాలు, టిక్కాస్, ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ కూడా చాలా అద్భుతంగా సెట్స్ మా దగ్గర ఉన్నాయన్నమాట. తక్కువ వెయిట్లో గ్రాండ్గా కనిపించే ఐటమ్స్ అనమాట. మా సిబిజే గోల్డెన్ డైమండ్స్లో మంచి కలెక్షన్స్ చూపిస్తానండి మీకు. ఈరోజైతే మంచి బ్రైడల్ కలెక్షన్ చూపించబోతున్నారు కదా మాకు. ఫస్ట్ హారంతో స్టార్ట్ చేద్దాము. నాకు మొదటగా ఈ హారం పైన ఎక్కువ లుక్ పడింది. అందులోనూ బొట్టుమాల, లక్ష్మీదేవి అంటే అమ్మాయిలకి చాలా ఇష్టం, మగవాళ్ళు చాలా ఇష్టపడతారు కాబట్టి ఇది ఎంత వెయిట్ ఉంది అసలు అనేది నాకు చెప్పండి. చూడడానికి బొట్టుమాల అండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. బొట్టుమాల అని పేరు ఎందుకు వచ్చిందంటే జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇది షేప్ అయితే ఉంది కదా, ఇది రౌండ్ షేప్ వచ్చింది. ఈ రౌండ్ షేప్ వచ్చేటప్పటికి బొట్టు ఏదైతే రౌండ్ షేప్ ఉంటుందో ఆ విధంగా బొట్టుమాల ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి కూడా, బొట్టుమాల అంటే లక్ష్మీదేవి కంపల్సరీ ఉంటారు. ఈ రెండు కలెక్షన్ బొట్టుమాల లెక్కొచ్చింది. దీంట్లో 2 రకాలు వస్తాయి అనమాట. ఒకటి ఏంటంటే విత్ లాకెట్, రెండోది వితౌట్ లాకెట్ కూడా వస్తాయి. దీనికి ఇప్పుడు విత్ లాకెట్లో మీకు చూపిస్తుంది అనమాట. విత్ లాకెట్లో కూడా మీకు అంశాలు ఇచ్చారు, పికాక్స్ రెండు పికాక్స్ ఇచ్చారు. కింద వచ్చేటప్పటికి ఎమరాల్డ్ బీడ్స్, ముత్యాల కాంబినేషన్లో, పై పాట వచ్చేటప్పటికి ఎమరాల్డ్ స్టోన్స్. దాని ఈక్వల్గా మీకు లక్ష్మీదేవులు కంప్లీట్గా యూనిక్గా ఇచ్చాడనమాట. బెల్ట్లో సైడ్కి మళ్ళీ బొట్టు ఎమరాల్డ్ అండ్ స్వరాజ్కి స్టోన్ అనమాట. ఇది స్వరాజ్కి స్టోన్ అంటే మీకు స్టోన్ బ్లాక్నెస్ అవ్వదు, చాలా క్లారిటీగా షైనింగ్గా ఉంటుంది, లైక్ డైమండ్ లాగా ఉంటుంది. ఇదివరకు ఏంటంటే సీజెడ్ స్టోన్ వచ్చేది అనమాట. దానికంటే ముందు అమెరికన్ డైమండ్ వచ్చేది. అమెరికన్ డైమండ్ బ్లాక్ అయిపోయేది. దాని తర్వాత సీజెడ్ వచ్చింది. సీజెడ్ ఒక మాదిరిగా ఉంటుంది. సీజెడ్ కంటే టాప్ క్వాలిటీ అంటే స్వరాజ్కిలో కూడా ఇప్పుడు వచ్చేది స్టోన్ సిగ్నెటీ స్టోన్ కూడా అంటారు దీన్ని. ఈ పచ్చి స్టోన్ అంటేనే మీకు బాగా షైనింగ్ ఎక్కువ వచ్చింది. మీకు ఒక డైమండ్ ఎంత షైనింగ్ వస్తుందో ఈ స్టోన్ కూడా అంత షైనింగ్గా ఉంటుంది, తొందరగా బ్లాక్ అవ్వదు ఈ స్టోన్. ఈ సింగిల్ స్టోన్ అండి. ఇది చిన్న స్టోన్స్ వైట్ ఇచ్చాడు కదా, ఇదేమి మీకు పెద్ద స్టోన్స్ అనమాట. ఇది పచ్చి స్టోన్స్ అంటారు దీన్ని యాక్చువల్గా. సో ఈ పచ్చి స్టోన్ వచ్చినప్పుడు షైనింగ్ చాలా బాగుంటుంది. ఈక్వల్ డైమండ్ అయితే ఎంతలా మెరుస్తుందో ఆ స్టోన్ కూడా ఇంకా అలాగే మెరుస్తూ ఉంటుంది అనమాట, బ్లాక్నెస్ రాదు. సో ఈ ఏంటంటే వర్క్ బొట్టుమాల అంటేనే ఎవర్ గ్రీన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లేడీస్ ఎక్కువ మెచ్చుకునేది మీరు అన్నట్టుగా లక్ష్మీదేవి అంటే కొంచెం కాస్ట్లీ పేరు, తర్వాత బొట్టుమాల అంటే బాగా ఇష్టపడతారు. కాస్ట్లీ పేరు అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. ఇది వరకు వాడేవారు, ఇప్పుడు కూడా వాడుతూనే ఉంటారు, ఇంకా వాడుతూ ఉంటారు అనమాట. అలాగే ఇప్పుడు ఏంటంటే దానికి అగెనిన్స్గా ఈ బొట్టుమాల ఇచ్చారనమాట. సో మంచి తక్కువ వెయిట్, మనం చూడడానికి 100-120 గ్రాములా కనిపిస్తుందండి, కానీ అంత వెయిట్ లేదండి. అదే మాది సిబిజే గోల్డెన్ డైమండ్స్ ప్రత్యేకత అనమాట. తక్కువ వెయిట్తో గ్రాండ్గా చూపించే ఆభరణం అనమాట. ఇది వెయిట్ జనరల్గా చూడడానికి 100 గ్రాములా కనిపిస్తుంది. గ్రాస్ వెయిట్ 1 or 2 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ 86 గ్రాములు ఉంది. 86 గ్రాములు స్టోన్తో అన్న 1 స్టోన్ వెంట మనం తీసేసి ఇస్తామండి.
మనకి గ్రాస్ వెయిట్ ఉన్నట్టు ఉన్నా కూడా సంబంధం లేదు. రాళ్ళ వెయిట్ ఎంతైతే ఉంటుంది కదా, రాళ్ళ వెయిట్ మినహాయించేసేసి బంగారం గోల్డ్ ఎంతైతే వస్తుందో దానికే మనం ప్రైస్ చేస్తాం. సో ఆ బంగారం వెయిట్ మీకు 86 గ్రాములు ఉంది. 86 గ్రాములు ఇంత అద్భుతంగా చేసిన పీస్ అనమాట. చాలా వండర్ఫుల్ ప్యాటర్న్. నార్మల్గా చూస్తే ఎంత 100 గ్రామ్స్ ప్లస్ ఉంటుందో అన్నట్టుంది, కానీ చూస్తే మనకి ఇది ఓన్లీ 86 గ్రామ్స్ గోల్డ్ ఉంది. మొత్తం గ్రాస్ వెయిట్ వచ్చేటప్పటికి 1 or 2 గ్రామ్స్ చేంజ్ ఉంది. హారం అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది. మెడలో వేసుకుంటే చక్కగా పెళ్లి కూతురికి ఇది ఒక్కటి చాలన్నమాట, అంత గ్రాండ్ లుక్ ఉంది. అందులోనూ మనకి వెరీ రీజనబుల్ వెయిట్లో మనకి హారం అనేది వస్తుంది. మొత్తం అంతా లక్ష్మీదేవులు, అలాగే పక్కన వచ్చేటప్పటికి బొట్లు ఎమరాల్డ్తో వచ్చాయి. అలానే పచ్చి స్టోన్స్ వచ్చాయి. ఇదంతా కూడా చిన్న స్టోన్స్, పైన వచ్చేటప్పటికి సింగిల్ స్టోన్స్ పచ్చి స్టోన్స్ వచ్చాయి. చాలా అంటే ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ ప్రకారం పచ్చి స్టోన్స్ అనేవి చాలా మంచి క్వాలిటీ అనమాట. ఆల్మోస్ట్ మనకి డైమండ్ లుక్ అనేది ఇవి వస్తూ ఉంటాయి, తొందరగా బ్లాక్నెస్ అనేది వీటిలో రాదు అని చెప్తున్నారు. దానికి హారం వచ్చేటప్పటికి మనకి వితౌట్ లాకెట్ ఉంది, అలాగే విత్ లాకెట్ కూడా ఉంది. ప్రజెంట్ మనం చూస్తుంది విత్ లాకెట్. చాలా బాగుందండి. అయితే ఈరోజు కాస్ట్ ఎలా ఉందండి గోల్డ్? కాస్ట్ రేట్ చాలా బాగా తగ్గిందండి. ఉన్న వారం రోజుల్లో రోజు తగ్గుతూ వస్తుంది బంగారం రేటు. గత వారంతో పోలిస్తే మీకు దాదాపుగా 5,000 తగ్గింది. అంత ముందు వారం నుంచి గ్రామ్ రేటు 6,800 ఉండేదండి. ఇప్పుడు సడన్గా రేటు కూడా డౌన్ అయింది. సో డౌన్ అవడం వల్ల కస్టమర్స్ కూడా చాలా మట్టుగా తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు అనమాట. సో ఇవాళ రేటు గ్రాము 6,300, అంటే తులము 63,000 ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొక హారం చూద్దాం. ఇది కూడా చాలా అట్రాక్టింగ్గా ఉంది. చూస్తుంటే చాలా వెయిట్ అనిపిస్తుంది. ఫస్ట్ నాకు వెయిట్ చెప్తారా? వెయిట్ ఇదేనండి, మా షాప్ ప్రత్యేకత అంటే అదే ఉంటుందన్నమాట. వెయిట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. దీన్ని కాస్ట్లీ పేరు కూడా అంటారు, యాంటిక్లో కాస్ట్లీ పేరు. మామూలుగా 80 గ్రామ్స్ ఉంది ఇది. నేను అసలు షాక్ అయ్యాను. ఇక్కడ అమ్మవారిది చూస్తేనే షాక్ అయ్యాను. ఇది ఇంకా పెద్దగా కనిపిస్తుంది, కానీ ఓన్లీ 80 గ్రామ్స్ అంట నెట్ వెయిట్. గ్రాస్ వెయిట్ వచ్చేటప్పటికి 90 గ్రామ్స్. ఎలా అండి, ఎలా పాసిబుల్ అసలు ఇలా చేశారు? ఇది మా ప్రత్యేకత అండి. మా సిబిజే గోల్డ్ అండ్ డైమండ్ వారిది తక్కువ వెయిట్తో బంగారం ఎక్కువగా కనిపించాలి, కస్టమర్కి అనుకూలంగా ఉండేటట్టుగా మేము చేంజ్ ఇస్తామన్నమాట. సో మీకు ఇది కాస్ట్లీ పేరు అంటే చూసారా, పూర్వం ఉండేది అది మీకు ఎల్లో పాలిష్గా వచ్చేది. పాత మోడల్ ఒక 10 సంవత్సరాల క్రితం వాడేవారు. అదే కాస్ట్లీ పేరులో ఇప్పుడు యాంటిక్లో లేటెస్ట్గా దించామన్నమాట. ఇది చాలా క్లారిటీగా ఉంటుంది. మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ వచ్చి చుట్టూ అవుటర్ లుక్లో మీకు ముత్యం ఇచ్చాడు. దాని పక్కన ఏమొచ్చి పికాక్స్ ఇచ్చారు. దాని పక్కన మళ్ళీ ముత్యము, దాని మళ్ళీ 3 పికాక్స్. ఈ ఇన్నర్ సైడ్ మొత్తం మీకు పికాక్స్, ఎమరాల్డ్ స్టోన్, ముత్యాలు వచ్చాయి. అవుటర్ లుక్ వచ్చేటప్పటికి మొత్తం కాస్ట్లీ పేరు అనమాట. లక్ష్మీదేవి బిల్లలు ఎంత క్లారిటీగా వస్తాయండి మీకు. ఎంబోజింగ్ వర్క్ వచ్చి టోటల్ ఎంబోజింగ్ వర్క్ వస్తుందండి. నక్షి కాంబినేషన్తో వస్తుంది అనమాట. ఇది నక్షి అంటే కొంచెం లైట్ వెయిట్ వస్తుంది కదా జ్యువెలరీ, ఆ నక్షి కాంబినేషన్తో వచ్చింది. బాగా తక్కువ వెయిట్ అండి. చూడ్డానికి అయితే చాలా పెద్దగా ఉంది హారం. చాలా మంచి లుక్ ఉంది, మంచి బ్రైడల్ లుక్. వేసుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. ఇందులో వచ్చేటప్పటికి మనకి లోపలంతా కూడా ఫస్ట్ ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది, ఆ తర్వాత దాని చుట్టూ బార్డర్లో ముత్యాలు వచ్చాయి, తర్వాత 3 పీకాక్స్ వచ్చాయి. పీకాక్స్ తర్వాత మళ్ళీ ఎమరాల్డ్ కంటిన్యూ అయిందనమాట. లోపల వైపు వచ్చేటప్పటికి మనకి పింక్ కలర్ స్టోన్స్తో వచ్చింది. స్టోన్ కూడా చాలా తక్కువ యూజ్ చేశారు ఈ హారంలో. తక్కువ స్టోన్స్ తోటి బంగారం ఎక్కువలా కనిపించడానికి చేసామన్నమాట. ఈ అవుటర్ లుక్ కూడా పైన వచ్చి చూసారా, లోపల సైడ్ ఇది పోటాస్ అంటారు దీన్ని, రెడ్ది. అంటే కాంబినేషన్ ఈ జ్యువెలరీకి ఏ స్టోన్ వాడితే బాగుంటుందని చెప్పి కారీగర్ చాలా మట్టుగా ఆలోచించి ఏది ఎంత ఉందో అంతనే వాడతారు, ఎక్కువ యూజ్ చేయరనమాట. దీంట్లో చిన్న స్టోన్స్ ఇచ్చారు. మళ్ళీ మధ్యలో వచ్చేటప్పటికి ఎమరాల్డ్ ముత్యం వాడుతుంది. ఏ మాత్రం స్టోన్ లేకపోతే మీకు ఐటమ్కి ఆభరణంగా అందం రాదు. అలానే సైడ్ కనిపిస్తున్న మనకి కాసులు కూడా చాలా మంచి లుక్ ఉన్నాయి, మంచి ఫినిషింగ్తో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. వెయిట్ కూడా ఓన్లీ 80 గ్రామ్స్లో ఇంత పెద్ద హారం అంటే చూడగానే అట్లీస్ట్ 120 గ్రామ్స్ అలా ఉంటుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. చాలా బాగుంది ఈ హారం. సో మనకి ఇప్పుడు ఇదే హారం మనం ఆర్డర్ ఇస్తే కనుక సేమ్ వెయిట్లో వస్తుందండి మనకి? పీస్ మాత్రం యాజ్ ఈజీగా వస్తుందండి. ఇప్పుడు ఏదైతే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో, మాకు ఏదైతే వర్కర్ చేస్తారో వాళ్ళకి మళ్ళీ ఆర్డర్ ఇచ్చేస్తాము. వెయిట్ అనేది ఎగ్జాక్ట్ రాదనమాట. ఎంత మరి 10-15 గ్రాములు తేడా రాదు, కానీ 2-3 గ్రాములు డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు నెట్ వెయిట్ 80 గ్రామ్స్ ఉంది కదండి, 83 గ్రామ్స్ వస్తుంది. 82 కానీ 83 వస్తుంది, కానీ మరి 85-90 గ్రామ్స్ అయితే రాదు. ఓ 2-3 గ్రాములు వేరియేషన్లో ఐటెం వచ్చేస్తుంది. మళ్ళీ ఆర్డర్ ఇచ్చినా కూడా సేమ్ యాజ్ ఈజ్ ప్రింట్ సేమ్ అలాగే చేసిస్తాడు. మనకి అందులో అయితే ప్రాబ్లం లేదు, యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, ఏమి ఇబ్బంది లేదండి, పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట.